టీవీ ట్రిబుల్ 9 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రకృతి వైపరీత్యానికి బలైపోయిన రెండు మూగ జీవాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యారం గ్రామ పంచాయతీలోని దేశ తండాలో ఈ విషాదం చోటు చేసుకుంది. మాలోత్ లింగ అనే రైతు తన దుక్కిటే పశువు మరియు కుక్క విద్యుత్ ఘాతానికి బలైపోయాయి. ఈ సంఘటన చోటు చేసుకోవడం వలన ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబానికి ప్రభుత్వం మరియు కరెంట్ వారు ఆర్థిక సాయం చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఆ సంఘటన స్థలానికి పశు వైద్యాధికారిని గుగులోత్ కార్తిక మరియు కవిత బిఎల్ఓ పశువుకు పోస్టుమార్టం నిర్వహించారు. మరియు గ్రామస్తులు బానోత్ రాంబాబు, మాలోత్ రాజేష్, ఇస్లావత్ భద్రు, బానోత్ హెచ్ కృష్ణ, బానోత్ లక్ష్మణ్, లింగ కరెంట్ అధికారులు పశువును పరిశీలించారు. భారీ వర్షానికి ప్రకృతి వైపరీత్యంలో భాగంగా గాలి దుమారానికి కరెంట్ లైన్ పడి మా దేశ తండకు చెందిన మాలోత్ లింగ అనే రైతుది ఒక 70-80 వేలు ఖరీదు చేసే ఎద్దు ఆ కరెంటు షాక్ గురై చనిపోవడం జరిగింది. ఆ భారీ నష్టాన్ని ఈ కరెంటు వాళ్ళు చూసి వాళ్ళని ఆ కుటుంబాన్ని నష్టపరిహారం ఇప్పించగలరని కోరుతున్నాం. దుమ్ము వల్ల వైర్లు పడి ఒక ఎద్దు చనిపోయింది. మారుతి లింగ అతను ఆయన అమ్మ ఎద్దు ఒక 70-80 వేలు ఖరీదు చేసి ఎద్దు చచ్చిపోయింది. ఇప్పుడు దానికి కొంచెం ఆదుకునేటట్టుగా చూడండి కరెంట్ వాళ్ళు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.